స్తోత్రం మగలాగా తేలుందుకుంటే అరుపడి వీరకమెత్తి రాజాగలాగనే అనేవరం సేంది రాజాగలాగనే ఆరాధించు పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన. నీ కుమారునిగా, నీ కుమార్తెగా పాపినైన నన్ను, పాపులమైన మమ్ములను పాప ఊబిలో నుండి నీ పరిశుద్ధ చేతులు చాపి మా రోతను నీ యొక్క వస్త్రాల చేత తుడిచి నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. ఈ ఆరాధనంతయు నీ చేతులకు అప్పగించుచున్నాను తండ్రి. మీరు మాతో ఉండండి. నీ వాక్యాన్ని వినిచి ఉండగా మా హృదయాలు తెరవండి. మాలో నూతన జన్మ కలుగ చేయండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరు మనసారా ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో నా యొక్క వందనాలు తెలియ. ఈ సమయం ముందు మన మధ్యకు వచ్చిన ఇద్దరు సింగర్స్ వచ్చారండి. రెవరెండ్ శామ్యూయల్, బెంజమిన్ శామ్యూయల్ గారి అమ్మాయి, అబ్బాయి, వారిద్దరు వచ్చి పాట పడతారు. తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమైన నిత్యం స్తోత్రము ఇకను నీకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమైన నిత్యం స్తోత్రము ఇకను నీకే. స్తుతి స్తుతి యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం,
మనందరం దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మనం ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోతే వాళ్ళకి ప్రార్థన కోసం 3వ రోజు పెడతాం, 7వ రోజు పెడతాం, తర్వాత 9వ రోజు, తర్వాత 11వ రోజు, తర్వాత 16వ రోజు, ఇక 21వ రోజు. అది పెట్టినా పోతే పెట్టకపోయినా శుభ్రంగా ఏడిసేది కూడా మర్చిపోతారండి వాళ్ళు. రోజులు పెడుతూ ఉంటాం. అలాగే పిల్లోడు పుట్టాక నీళ్లు పోయాలంటే దానికి కూడా 21 రోజులు పెద్ద ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే 21 రోజు, నార్మల్ డెలివరీ అయితే 3వ రోజు, 4వ రోజు వస్తూ ఉంటాం. అలాగే ఈ రోజు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, గురువారం, ఫ్రైడే, శనివారం, ఆదివారం. ఎన్ని రోజులయ్యా? 8 రోజులండి. గమనించాలి ప్రియులారా, ఈ 8 రోజుల్లో జరిగిన కార్యాన్ని మీతో చెప్పాలని దేవుని సంకల్పమై ఉన్నది. ఏమి జరిగింది, ఏమి సంభవించింది ఉన్న సమయములో దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా వినమని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు మీ మధ్య చేయబోయే ప్రసంగం యొక్క అంశం మారు రూపం, లేక అదే మాటలో మరొక తెలుగు పదం మారు వేషం. చదువుదాం ఏమని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుచు ఉన్నదో. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. సెయింట్ గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వెర్స్ 12. అందరం చదువుదామండి, అందరం ఒకేసారి, తమిళ్ తెలుగు. ఆ తరువాత వారిలో చదువుతుండే, ఆ తరువాత ఇంకా బలంగా, ఆ తరువాత మనసారా, ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చు ఉండగా ఆయన పలకాలి, ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మీ మధ్య చేయబోయే ప్రసంగానికి అంశం మారు రూపం. ఈ కర్మ, ఈ మారు వేషం ధరించవలసిన, ఈ మారు రూపం ధరించవలసిన పరిస్థితి ఎందుకు పట్టింది ఆయనకు? గమనించాలి. ఆదికాండం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ద ఫస్ట్, మొట్టమొదటి మారు రూపం అక్కడ మనం చూడగలమండి. ఏదేను వనములో పైనుండి పడద్రోయబడిన లూసిఫర్గా రెక్కలు ధరించిందో, రెక్కలున్నవో లేవో, దాని యొక్క ఒరిజినల్ రూపంతో వెళ్ళి కనబడి ఉంటే ఎలాగూ ఉండనో గాని సర్పము రూపం దాల్చి సర్పం వలె మారు రూపము దాల్చి దేవుని పాల వంటి అన్యం పుణ్యం ఎరగనటువంటి ఆ ఇరువురిని పడగొట్టడానికి నమ్మకములో అపనమ్మకం. గమనించాలి, నమ్మకములో అపనమ్మకం. పాలల్లో నీళ్లు కలిపేస్తే నీళ్లుగా పాలుగా కనబడవండి, తెల్లగానే కనిపిస్తుంది. గమనించాలి. ఏదేమైనప్పటికీ పాలల్లో నీళ్ళెన్నున్నవి, నీళ్ళల్లో పాలెన్నున్నవి అనే దాన్ని తెలుసుకోవటానికి ఒక మీటర్ ఒకటి ఉందండి. జ్వరం వచ్చినప్పుడు నోట్లో పెడతారే థర్మామీటర్, ఆ మాదిరిగా ఆ నీళ్ళల్లో ఆ మీటర్ వేస్తే ఎన్ని పాలు ఎన్ని నీళ్లున్నావో
ఆ చిన్న పెన్సిల్ లాంటి ఆ ట్యూబ్ చెప్పొద్దండి. అలాగే నమ్మకములో అపనమ్మకం కలిపివేసిందండి. గాలి మాటలు, కొన్నిసార్లు గాలి మాటలు అవి గట్టిపడిపోయి ఇక కరగవు, తరగవు, తరతరాలు 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 ఆ మాటల యొక్క గట్టితనం అలాగే ఉండునండి. దేవునికి స్తోత్రం. ఆ మాదిరిగా గాలికి పలికిన మాటలు గట్టిపడి అవి మనుష్యులకు గొప్పు కట్టే మాదిరిగా ఆ మాటలే వారికి బలాన్నిస్తావి గాని మంచి మాటలు, పరిశుద్ధమైన మాటలు, ఆత్మీయమైన మాటలు మనుష్యులకు రక్షణను కలుగ చేయవు. పాలల్లో నీళ్లు కలిపినట్లుగా, నీళ్ళల్లో పాలు కలిపినట్లుగా దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ ఆ ఏదేను వనములో సంచరించుచున్నటువంటి వారి మధ్యకు మారు రూపములో ప్రవేశించి ఆదికాండం 3వ అధ్యాయం చదివినచో ఇది నిజమా, జస్ట్ ఎ వర్డ్, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా అనేసరికి ఆమె కలవరం చెందిందండి. ఆమె చేసిన తప్పేదో తెలుసా? ఆమె ఒంటరిగా ఉండటం మొదటి తప్పు. ఉంటే ఇద్దరు ఉండాలండి, ఇద్దరు లేరు. ఒంటరిగా సంచరించు ఉండగా సమయం శుభలగ్న సమయం దానికి దొరికింది. ఆమెతో సంభాషించటం ప్రారంభించింది. నాతో కాబట్టి మాట్లాడుతుందని జొల్లుగార్చుకుంటూ మొత్తం కక్కిందండి. మరి నువ్వెవరవో నాకు తెలియదు, ఇంతటి వనములో నాకంటూ ఒక ప్రియుడు ఉన్నాడు, ఆయన పేరు ఆదాం అనగా ఎర్రని వాడని అర్థమా? అతను తోడుకొని వస్తాను. ఇది నిజమా, ఉట్టిదా, అవునా, కాదా, తినొచ్చా, తినకూడదా, సత్యమా, అసత్యమా అని అడగకుండా నన్ను కాబట్టి, నాతో కాబట్టి మాట్లాడుతుందని నోరావలించుకుని మొత్తం అంతా చెప్పిందండి. ఇది నిజమా? ఇది దేవుడు చెప్పానా? ఇది తినొద్దన్నాడా? ఒకవేళ తింటే ఏమవుతుందో తెలుసా మీకు? మీరు దేవుడితో సమానమైపోతారు అనేటువంటి ఆ అసూయత కలిగి మిమ్మల్ని తినవద్దన్నాడు అని చెప్పిన వెంటనే, అవునా, నిజమా, మా ఇంటి ఆయన పిలుచుకొని వస్తానండి ఆదాముని పిలుచుకొని వచ్చుంటే బాగుండిపోనండి. ఆమె పని చేయలే. వెంటనే ఆమె మాటల మమకారం, ఆ మాటల యొక్క పవర్, ఆ మాటల యొక్క ఆవిరిలో ఆమె ఇటు అటు తప్పించుకోలేక వెంటనే ఒకటి తింటే పర్వాలేదండి. కొన్ని ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక 4-5 వచనాల వరకు చదవగా కొన్ని తీసుకొని తిని ట్యాంక్ నిండిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చాడటండి. ఎవరు? ఈ ఆదాము మొత్తం బెల్లం కొరికిన కాయని బెల్లం మాదిరిగా తినేసరికి ఇద్దరి కన్నులు తెరవబడే. సిగ్గు, భయం, అవమానం, వ్యసనం, వేదన, వ్యాకులం, రోగం, సకలం వారికి ఎదురయ్యేసరికి భరించలేక చెట్ల చాటుకు పోయి అంజూరపు ఆకులు వస్త్రములుగా చేసుకొని వారు దిశమల కట్టుకొని ప్రభువుకు దూరమైపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపులమని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అక్రమకారులమని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఆజ్ఞను అతిక్రమించిన వారమని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవజనమా, వారి యొక్క స్థితిని చూచి నా దేవుడు పరితాపము చెంది, వేదన చెంది, వ్యసనపడి ఆయన ఒక ప్రణాళిక
అప్పటికప్పుడే ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ఆ పరమ తండ్రి ట్రయల్గా ఆయన వద్దకు వచ్చిన జీవరాశులలో ఒక అందమైన జీవరాశి, అన్ని పుణ్య మెరగనటువంటి ఒక గొర్రె పిల్ల. దానికి ఇంకా అప్పుడు కొమ్ములు రాలేదండి, చెవులు మాత్రమే ఉన్నవి. అట్లాంటి ఏడాది గొర్రె పిల్లను వధించి దాని యొక్క చర్మాన్ని ఒలిచి వస్త్రము చేసి వారిని ఏదేను వనము నుండి బయటకు పంపించాను. అప్పట్లోనే ఆయన ప్రేమ మన మీద ఇంతగా ఏర్పరచబడాను. ఆ రోజు నుండి ఆయన చేసుకున్న తీర్మానం ఎప్పటికైనా ఒకనొక రోజున ఈ ప్రజలందరి యొక్క ఈ తోళ్ళైన ఎంతకాలం ఉంటవి? ఇవి కొన్ని రోజులే ఉంటవి. అందుబట్టి శాశ్వతమైన నిరంతరమైన కాలాకాలం వారి పాపములు ఇక ఎన్నటికి మతికి రాకుండానట్లుగా వారికి శాశ్వతమైన విమోచన కలుగ చేయాలి అని దేవుడు ఆయనే కుమార అవతారమెత్తి మన కొరకు ఈ భూలోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన ఈ స్థితిని ఏదేను వనములో ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము నుండి 6 వచనాల వరకు చదవగా ఇది నిజమా అని కలవరం, నమ్మాలా నమ్మవద్దా, పాటించాలా పాటించవద్దా, వెళ్ళాలా వెళ్ళకూడదా, చూడాలా చూడకూడదా, ఏమి చెయ్యాలనేటువంటి సందిగ్ధములు, వెనక్కి వెళ్ళకుండా ముందుకి వెళ్ళకుండా మధ్యలో నిలవబడిపోయేటువంటి స్థితిని వారు కలిగి ఉన్నట్లుగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని గూర్చిన ఆ మహిమ ఆదిలో ఏదేను వనములో ఏ విధంగా కన్ఫ్యూజ్ చేశారో ఆ మాదిరిగా ఆయన లేచాడని వారు చెప్పని, వారు వాగని, వారి పని అదే. కాబట్టి మీకు మేము డబ్బిస్తాం, కావలసినంత డబ్బిస్తాం. మీరు వెళ్ళి ఏం చెప్తారంటే ఆయన లేవలేదు అని చెప్పండి. ఆయన లేవలేదు, అదంతా డూబ్. ఆయన శిష్యులు ఎప్పుడో ఎత్తుకెళ్ళిపోయారు. మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఉన్నారే, వాళ్ళు ఏనాడో తీసుకెళ్ళిపోయారు. అరిమత్తయ్యకు, యేసేపు, నికోదేం ఆ యొక్క శవాన్ని దింపినప్పుడే దాన్ని కనబడకుండా చేసేసారు. ఏమైపోయిందో ఏమో. మీరు ఇది మాత్రం చెప్పండి, మీకు కావలసినంత డబ్బిస్తాం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనిన ఎడల వారిని సమర్థిస్తాం. ఒకవేళ ఆయన మీద కాస్త ఫేవరిజం, అభిమానం కలిగిన పిలాతు మిమ్మల్ని పిలిచి దండిస్తే పిలాతుని నోరు మూయిస్తాం. మేమున్నాం మీకు వెనక. చదువుదామండి మత్తయి సువార్త, వేగంగా అందరం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11, 12, 13, 14, 15 వచనాలు చదవగా, కాబట్టి వారు పెద్దలతో చూడాలి, బైబిల్ చూడాలండి. కాబట్టి వారి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చు ఉండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతించి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిడి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము, అనగా చెప్పబడిన ప్రకారము, తెలియజేసిన ప్రకారము చెప్పమన్నట్లుగా వారి వెళ్ళి ఊరంతా చెప్పారట అండి. ఇటు సైడు
ఒకే ఒక ఆడకూతురు యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెనని ఈమె చెప్పుతూ ఉండగా, ఈమె ఒకే ఒక ఆడకూతురు, ఒకే ఒక నోరు, ఒకే ఒక కంఠధ్వని వినబడుతుందండి. వాళ్ళు డబ్బుకు ఆశపడిన కక్కుర్తి మనుషులు గుంపు గుంపులుగా ఆయన లేవలేదు ఈమె చెప్పేదంతా బట్టి అబద్ధమని వెనక వారు దండారా కొడుతున్నారండి. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది విశ్వసించాలి, ఏది విశ్వసించకూడదు, ఏది జరగాలి, ఏది జరిగించకూడదు. అయ్యో, ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, ఒక మహా గొప్ప కలవరం వారిలో ఏర్పడిందండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక దేవదూతలు కనబడ్డవి, ఆయన ఇక్కడ లేడు. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆయన ఇక్కడ లేడు. అవర్ ఇంగ ఇల్లై దేవదూతలు చెప్పుచున్నవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు కొందరు స్త్రీలు, మార్తమ్మ, మరియమ్మ, కొండమ్మ, స్టెల్లా మేరీ, యాకోబు తల్లి, క్లోపా భార్య, ఇంకా కొంతమంది తాటోళ్ళు. సరే, అసలు వెళ్ళి క్లియర్ చేసుకుందాం, వెళ్ళి రుజువు చేసుకుందామని సమాధి దగ్గరికి వెళ్ళగా, గమనించాలండి, వీళ్ళ మాట నమ్మాలా, వీళ్ళ మాట నమ్మాలా, ఈ రెండింటి మధ్య నిజమేదో మనం చెప్పుదాం అని కొందరు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి సమాధి దగ్గర వారు తొంగి చూడగా ఆయన ఇక్కడ లేడు. మార్తమ్మ, మరియా, ఓ మగ్దలేనే మరియా, అవరింగిల్లై. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడనగా, మీరు వచ్చారే, మీరెక్కడ ఉండగా మీ ఇళ్లలో నుండి ఎవరెవరు రాకుండా ఇళ్ల దగ్గర ఉన్నారో వారిని వెదగటానికి వెళ్ళాడు. హల్లెలూయా. సొలమాటింగ్లు అందరు 2 చేతులు పైకెత్తి దేవుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవెక్కడ ఉన్నంత మాత్రాన దేవుడు సంతోషించేవాడు కాదండి. నీకు చెందినటువంటి వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొదల్లో, ఏ గుహల్లో, ఏ కోరా కంగల దగ్గర, ఏ లాటరీ సీట్ల దగ్గర, ఏ సారాయి దుకాణాల దగ్గర, ఏ గంజాయి తాగేవాడి దగ్గర, ఏ మూలలో కూకునున్నారు. ఆదివారం మతి తప్పినటువంటి వారై తిరిగి రాడుతున్నారు. వారిని ఎదుర్కోవటానికి యేసు వెళ్ళాను. ఆదామా కనబడకపోయేసరికి వారమంతా కాపాడాని, వారమంతా నీ కంటిలో రోడ్డు మీద ఎగిరే నలుసైన పడకుండా కాపాడాని. టైం టు టైం నీ ట్యాంక్కి నీరిచ్చాను, మేత ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, బలం ఇచ్చాను, మంచం ఎక్కితే నిద్ర ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. ఇన్ని చేసినా గాని నా సన్నిధిలో కనబడటానికి లేకుండా పోయావేది అని దుఃఖించుచున్నాడండి. సమయానికి వెళ్ళేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఆదాము గారు ఎక్కడికి పోయాడండి. ఎర్రి కేక వేశాడండి. 4వ మాటగా ఎన్ దేవనే నిన్న కైవిత్తీరని అరిచిన మరణ కేకవలే ఆ ఏదేను వనములో ఆదామా ఆదాము ఎక్కడా అని ఆ పరమ తండ్రి కేక వేయగా ఆకులన్నీ రాలిపోయావండి. సకల జీవరాశులు వాటిని సృష్టించిన సృష్టికర్త యొక్క గర్జనకు అదిరి బెదిరి అటు ఇటు పరుగులెత్తచ్చు ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడ్డావి. వీడో ఎక్కడో చెట్ల చాటన దాగింది. అయ్యా, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని. పాపం పరిశుద్ధిని ముందుకు తీసుకురాలేకపోయిందండి. పాపం
నీతిమంతుని యొద్దకు తీసుకురాలేకపోయింది. పాపం వారిని దూరంగా తరిమి వేసింది. ప్రియ దైవ జనమా, వారమంతా నీ కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి దేవుని యొక్క కనుదృష్టిలో నీవు పడకపోయిన ఎడల దేవుని నీ నిమిత్తమై వెదుకలాడి దేవులాడేటువంటి వాడని మర్చిపోకండి. 10 మంది వచ్చారండి కుష్ఠరోగులు, 10 leprosy people. అయ్యా దావీదు కుమారనే మమ్మల్ని కరుణించుమనగా మీరు అక్కడే ఉండండి. అలాగే వెనక్కి తిరిగి వెళ్ళి మీ యాజకునికి చూపించుకోండి అనగా వారు వెనకకు తిరిగారు. వారి రోగం పోయింది. పోయిన రోగంలో 9 మంది పొరుగు నిలిపోయారండి. నా భార్య ఎలాగుందో, నా చిన్న వీటి కర్రం ఎట్టుందో, నా పెరియ వీటి కర్రం ఎట్టుందో చూసి చాలా రోజులైందని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని పోయారు. ఓన్లీ 1 man. అతడు యూదులు కాదండి, సమరయ్యుడు. పశ్చాత్తాపముతో కదరి కన్నీరు కారుస్తూ, తండ్రి ఒకప్పుడు పరమ పాపిష్ట రోగముతో జీవించాను, నీ మాట నన్ను శుద్ధి చేశానని ప్రభువు చెంతకు పరిగెత్తుకుని వచ్చి ప్రభువుకి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి చెల్లించగా ప్రభు, అబ్బా నువ్వు ఒక్కడ వచ్చావే, ఐఎమ్ సో గ్లాడ్, నువ్వు చాలా మంచోడు అని అతన్ని మెచ్చుకోలేదండి. అతన్ని అడిగినటువంటి ప్రశ్న ఒకసారి చదువుదామండి, ఏమనుకోకుండా. బైబిల్ తెరవగలరా? లూకా రాసిన సువార్తలో ఆ యొక్క దివ్యమైన సంఘటన మనము చూడగలం. వచ్చిన 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు ఆయన వద్దకు తిరిగి రాగా ఆ ఒక్కడిని ఆ ప్రభు ప్రశ్నించినటువంటిది. 13వ వచనం, 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచూ ఉండగా they were all to be healed. వారు స్వస్థత నొందిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ప్రభువుని కొనియాడుచు వచ్చి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం, లూకా 17:17 మర్చిపోనటువంటి వచనం అండి. లూక్ 17:17, లూకా సువిశేషం 17వ అధికారం 17వ వచనం. వారెక్కడా వారేమయ్యిరి? బాగుపడి వచ్చిన వాడిని బట్టి ఆయన సంబరపడేవాడు కాదండి, అంబరానికి సంబరాలు చేసేవాడు కాదు. 10 మంది కదయ్యా వచ్చింది మీరు, అందులో ఒకరు మాత్రమే వచ్చారే, కుటుంబం అంతటిని ఆశీర్వదించానే. ఎక్కడా నీ కుటుంబం? ఎక్కడా నీ ఆశీర్వాదం? ఎక్కడా నీ భర్త? ఎక్కడా నీ యొక్క భార్య? ఎక్కడా నీ భర్త? అయ్యా ఎక్కడా నీ భార్య అని అడిగితే ఏం చెబుతాం? సమరయ స్త్రీ అదే ఆశించింది. అయ్యా ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళేవో నాకు ఇస్తే ఇక బయటికే రానన్నప్పుడు ఆ నీళ్ళు ఇస్తాను. జస్ట్ ఎ డ్రాప్, నా చిటికని వేలుండి కారే ఒక డ్రాప్ నీ నోటికి తగిలితే ఇక ఎన్నటికి తప్పికొనమన్న వెంటనే ఆ స్త్రీకి ఆనందం, పరమానందం. నీ వెళ్ళి నీ భర్తని పిలుచుకుందా సంపూర్ణ ఆశీర్వాదమునందటానికి, సంపూర్ణ దీవెనందటానికి, సంపూర్ణ సమృద్ధి నందటానికి, సంపూర్ణ జీవనాన్ని పొందుకోవటానికి యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ పునరుద్ధాన బలం నీవు అనుభవించటానికి. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, బ్రతికి ఉన్నన్ని దినాలలో నా బ్రతుకు దినములు నాకు లెక్కించి నేర్పించమన్నట్లుగా ఇదే వారములో మనం విన్నామండి. కాశ్మీర్
మినీ స్విట్జర్లాండ్ లా ఉంటుందని వెళ్ళిన వారు ఇంచుమించు 28 మందికి పైగా ప్రభుత్వం ఇచ్చిన లెక్క. అక్కడ చనిపోయిన వారు ఎందరు, గాయపరచబడ్డ వారు ఎందరు, పోయిన రోజున వారు ట్రావెల్ కి ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నారండి బ్యాగ్లు. ఈ రోజున వారి కుటుంబాలు కన్నీటి రోదనతో, అంగలార్పుతో, వేదనతో మిగిలిపోలేదా? ప్రభు బిడ్డలారా, ప్రాణముండగానే, జీవముండగానే, బ్రతుకు ఉండగానే ప్రభువును దర్శించుదాం, ప్రభువును ప్రార్థించుదాం, ప్రభువును వేడుకుందాం. ప్రభువుతో జీవించటానికి మన యొక్క జీవితాలను సమర్పించుకుందాం. ఇక వారు నమ్మటం లేదండి. ఇక శిష్యులు చెప్పారు, దేవదూత చెప్పింది, వారు వెళ్ళారు. ఈ లోపల ఒక సీనియర్, మోస్ట్ సీనియర్ పేతురు గారు కూడా సమాధిలోనికి వెళ్ళి చూచి అది చూస్తూ ఉండగా దేవదూత కనబడింది. అయ్యా ఇదిగో చూడయ్యా, ఎంత క్రమం ఆయనకి లేలారా. నా ప్రభు అయిన యేసు సమాధి నుండి లేచిన వెంటనే ఈజ్ డిసిప్లిన్, ఆయన క్రమశిక్షణ. చదువుదాం. యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 27వ వచనం. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరొక చోట చక్కగా ఐరన్ వేసినట్లుగా చుట్టూ పెట్టి ఇండుట చూచాను. అప్పుడైనా నమ్మాలి కదండి. ప్రభు బిడ్డలారా, మీ పడకల నుంచి మీరు లేచినప్పుడు మీరు చెయ్యండి, మీ పిల్లలకు నేర్పించండి క్రమశిక్షణ. దట్స్ ద గుడ్. అది మంచిదండి, అది మంచిది. అయినప్పటికీ వాడు నమ్మలేదండి. ఇక నమ్మకపోయేసరికి ఇక ఆయన రియల్ గా ఒక ఇన్సిడెంట్ చూపించారు. అయ్యా తినటానికి ఏమైనా ఉందా, తినటానికంటే ఏమైనా ఉన్నదంటే అది తిని చూపించారండి. అయినా నమ్మలే. నమ్మాము, యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మితే ఊర్లో ఉన్నటువంటి సన్హెడ్రిన్ సంఘము వారు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇంత జనాభా దండోరా నమ్మలేదు, తిరగ లేవలేదు. ఆయన ఊరికే ఆ మగ్దలేనే మరియ ఆయన శిష్యులు డ్రమ్ము కొడుతున్నారని చెప్పుతున్నప్పుడు మనం అవునంటే సమాజంలో ఎలాగో బ్రతకగలమని అందరితో పాటు సమానముగా వీరు కూడా నమ్మటం లేదండి. నమ్మి చూచి నమ్మటం లేదు, నమ్మకపోవటం లేదు. ఇకప్పుడు ఆయన ఒక ఫైనల్ డిసిజన్, ఒక తీర్మానానికి వచ్చారండి. వ్యాసం మారిస్తే మంచిది, ఒకవేళ పునరుద్ధాన రూపంలో వెళితే వారు సమస్యల్ని పడిపోతారు. యోహానుకు ఆ విధమైన దర్శనాన్ని చూపించగా ప్రకటన 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన ఆ పరిశుద్ధుని యొక్క పునరుద్ధాన దర్శనాన్ని చూచి చచ్చిన శవము వలె ఆయన కాళ్ళ వద్ద పడెను. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధాన వైభవాన్ని నరులు తట్టుకోలేరండి. అందుబట్టి ఆయన మారు రూపములో వారి వద్దకు వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయములో జస్ట్ 3 లైన్లు రాయబడిందండి. కానీ లూకా సువార్త 24వ అధ్యాయములో పల్లెటూరికి నడిచి వెళ్ళుచున్న 20 ఎమ్మాయి గ్రామస్తులు వెళ్ళుచూ ఉండగా వారు వెళ్లుతూ వారి సంభాషణ, వారి కాన్వర్సేషన్ అబౌట్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని మాట్లాడుకొనుచు ఉండగా యేసు వారితో నడిచాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదముగాక. నీవు నేను కూడా
బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, స్కూటర్లో వెళ్ళినా, బైస్కిల్లో వెళ్ళినా, నడిచి వెళ్ళినా, ఏ చోప్రాలో వెళ్ళినా, హెలికాప్టర్లో వెళ్ళినా, ఆయన నీ మనస్సులో నీవు అనుకుంటూ ఉంటే ఆయన నీతోనే ఉంటాడయ్యా. ఆయన నీతోనే ఉంటాడు. నేను చెప్పుచున్నాను, ఎవరో కవి చెప్పింది కాదు. నీ మనస్సులో ఆ ప్రభువును ధ్యానించుకుంటూ వెళితే ఆయన దివ్య ప్రసన్నత నీతోనే ఉండదు. దాని సెకండ్ వన్, మత్తయి సువార్త 20వ మత్తయి సువార్తలో ఆ వచనాన్ని మనం పాటగా పాడేసి మర్చిపోయాం కదండి. ఒకసారి బైబిల్ గ్రంథములో చదవచ్చు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ వచనానికి, ఆ వ్రాసిన సువార్తికునికి ఒక జీవం కలుగును గాక. 18వ అధ్యాయము 29వ వచనం. ఇద్దరు ముగ్గురు, చెప్పండి, ఇద్దరు, అందరు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ చేరి ఉందురు, అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పుచున్నాను అని. ఒకవేళ అయ్యి రాలేదే ఈ నెల, పాపం కూటాలుండి పనుండి రాలేదులే అని పొదిలి కొండయ్య, తిరుపాలమ్మ ఈ పక్కన రేకుల షెడ్డ కింద కూర్చుని నా గురించే మాట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి. నా గురించి మాట్లాడుకుంటూ మరలా యేసు ప్రభు గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎవరుంటారండి? యేసు ప్రభు వారు మీ మధ్య ఉంటాడు. ఒంటరిగా ఉన్నా, ఇద్దరుగా ఉన్నా, ఒకవేళ ముగ్గురుగా చేరి ఆ ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా మీ మాటలు ఆయన స్కాన్ తీసి వాయిస్ రికార్డింగ్ చేసి పరలోకంలో ఓ పుస్తకం ఉంటుందటండి, ఆ బుక్కులో రాస్తాడటండి మీరు మాట్లాడుకునేటువంటి మాటలు. మలాకి 3వ అధ్యాయం, తేలిగ్గా తీసేయచ్చు బైబిల్లో. ఓకే, మలాకి 3వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుదామండి. మలాకి 3వ అధ్యాయం 16. ఇంకా కొంతమంది తీయలే, హుషారు సరిగా తీయాలన్న బైబిల్. ఒకవేళ తుపా కట్టుకుని వచ్చి కాల్ చేస్తానంటే అప్పుడు ఇలాగే ఉంటారు. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి నీ పేరున ఓ బుక్ ఉంటుందండి. ఈ దినాల్లో మనం వింటూ ఉన్నాం. నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఏమైపోద్దండి? నువ్వు రాసిన రాతేదో కనిపిస్తుంది అంతే, నథింగ్, ఏమీ చేయలేవు. నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అని బెదిరిస్తున్నారే, ఆ మాదిరిగా నీ పేరున ఒక బుక్ ఉండునండి. అక్కడ మీ అమ్మ పెట్టింది పేరే, ఆ పేరుతోటి ఒక బుక్ ఉండును. ఆ బుక్కులో మన చరిత్రం రాయనండి ఆయన. మలాకి 3:16 మరలా చదవండి, మరలా ధ్యానించండి. నీ పేరున జ్ఞాపకార్థముగా ఆయన నామస్మరణ చేయి ప్రతి వారి నిమిత్తమై ఆయన ఒక పుస్తకాన్ని వ్రాసి తన సముఖములో పెట్టునండి. ప్రియులారా, మారు రూపము ధరించిన యేసు ఆ పల్లెటూరి ఇరువురితో ఎమ్మాయి మార్గము గుండా నడుచుకుంటూ వెళ్ళి మబ్బు పట్టింది. ఇప్పుడు ఎట్టకపోతావయ్యా, మా ఇంట్లో ఉండు అంటే ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండవలసి వచ్చాను. ఉన్న రాత్రి వారికి ఆయన భోజనాన్ని వడ్డించాడండి. రొట్టె తీసుకున్నారు, విరిచారు, వారికివ్వగా వారి నేత్రాలు తెరవబడెను. 2 చేతుల పైకెత్తి దేవుని ఘనపరచుదముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే రొట్టె అనుకోండి,
ఈ రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఆయన ముట్టిన రొట్టెను వారి ముట్టగా, ఆయన ముట్టిన రొట్టె ఆయన చెయ్యి పడిందండి. ఈ రేఖలు, ఈ చెయ్యి మీద ఉండేటువంటి ఈ రేఖలతో ఆయన ముట్టిన రొట్టెను వారికి ఇవ్వగా వారు ముట్టేది. ముట్టిన వెంటనే వారి నేత్రాలు తెరవబడిన వెంటనే పునరుద్ధానుడైన యేసును వారు చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అప్పుడు అంటున్నారండి, అవును కదా, నిజమే కదా. ఆయన మాట్లాడుచున్న ప్రతి మాట వినుచు ఉండగా మన గుండెల్లో మంటలు మండెనే, మన గుండెలు కాలిపోయేనే. ఇరిమి అన్నాడు, నా వాక్కు ఇదే, నా వాక్కు అగ్ని వంటిది కాదా, నా వాక్కు సుత్తె వంటిది కాదా అని హెచ్చరించినట్లుగా ఆ పరిశుద్ధుని యొక్క నోట మాట వచ్చిన వెంటనే వారి గుండెల్లో మంటలు మండేనండి, మంటలు మండేను. వారు దహించబడిరి, వారు శుద్ధీకరించబడిరి, ప్రభువును చూచిరి, యేసుకు సాక్షులై జీవించిరి. దేవునికి స్తోత్రం. యెరూషలేము బజారులో తోమా తిరుగులాడుచున్నటువంటి తోమా దగ్గరకు మారు రూపములు వెళ్ళి వ్యాపార నిమిత్తమై బిజినెస్ మ్యాటర్స్ మాట్లాడారటండి. భారతదేశానికి వెళితే మనం డబ్బు సంపాదించవచ్చు. అక్కడ ఆ దేశానికి ఉన్న రాజు గుండేపోరస్ అనే రాజుకు ఒక పిచ్చి ఏంటంటే డిజైన్స్, చిన్న చిన్న శీలలు తీసుకొని రాతి మీద బొమ్మలు చెక్కటం. కావున బొమ్మల పిచ్చి పట్టినటువంటి భారతదేశానికి వెళదాం, బిజినెస్ ప్రారంభించుదాం. పాలరాతి మీద, నల్ల రాతి మీద, కడప రాతి మీద మనం బొమ్మలు చేసి వ్యాపారం చేస్తే మహా డబ్బు సంపాదించవచ్చు అన్న వెంటనే అతడు వెంటనే అగ్రి అయ్యాడటండి తోమా. వెళ్దాం, మాట మారు కదా, మాట మారను. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారం చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీ సమయాలలో మనం చూసామే, ఈ నజరేయుడని యేసును గురించి చెప్పుదామన్న వెంటనే తోమా ఎస్ అని అంగీకరించాడట. ప్రభు బిడ్డలారా, మారు రూపములో 8 దినములైన తరువాత తోమాకు దర్శనమివ్వగా ఆ దర్శనాన్ని పొందుకొని భారతదేశానికి తోమా అడుగు పెట్టాను. అదే మనకి దగ్గరలో ఉన్నటువంటి మార్తోమా, సెయింట్ థామస్ మౌంట్. దేవునికి స్తోత్రం. అతడు ఇండియా దేశానికి వచ్చి కొచ్చిన్కి దిగి వాడరేవు ప్రయాణం చేసి కొచ్చిన్లో దిగి కొచ్చిన్లో అక్కడ సువార్త యేసు ప్రభు గురించి చెప్పటం ప్రారంభించగా, నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి, నీ దేవుని యొక్క మహిమ ఏంటి, నీ దేవుని అద్భుత కార్యాలు ఏమని అడిగినప్పుడు, మీరేమడిగితే చేస్తాను, ఏం చేయమంటారు అన్నప్పుడు నడుము లోతుకి సముద్రంలోకి వెళ్ళాడండి. ఇప్పుడు ఏం చేయమంటారు? నీ దోశల నీళ్ళు తీసుకున్నాడండి. పైకి ఎగరేసిన వెంటనే అవి నిలవబడిపోవాలి. నేను చెప్పే వరకు పడకూడదు. దేవుని దైవజనమా, దేవుని యొక్క మాటలు ఆలకించుచున్న వారలారా, ఆ పైకి ఎగిరిన నీళ్లు అలాగే ఉండిపోయావండి. సూర్య చంద్రులను ఆపిన దేవుడు, వర్షాన్ని కురిపించమంటే కురిపించిన దేవుడు, వర్షాన్ని ఆపివేయమంటే ఆపివేసినటువంటి దేవుడు, సచ్చిన వారిని బ్రతికించిన నజరేయుడైనటువంటి లోకరక్షకుడు. తోమా నీళ్లు ఎగరవేయగా నీళ్లు నిలవబడిపోయానండి. కొచ్చిన్లో ఉన్నటువంటి మలయాళీస్ అందరూ వచ్చి వాటిని చూచి ఆశ్చర్యపోయిరి, విభ్రాంతి చెందిరి. దేవరాల్ వండర్ అండ్ వండర్. మరలా క్రింద పడమను
క్రింద పడినవండి. మరల ఎగరవేశాడండి. మళ్ళీ ఆగావండి. మరల పడమను మరల పడినవి. దేవుని దైవజనమా, వారిని పిలిచారండి ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్. ఆర్థోడాక్స్ అనే మాటకు వైరాగ్యము కలిగిన, పట్టుదల కలిగిన, తీవ్రత కలిగిన, ప్రార్థనలోను, విశ్వాసములోను, భక్తిలోను, ఆత్మీయతలోను, వాక్యము చదువుతలోను, దేవుని ఆరాధించుటలోను పట్టుదల కలిగినటువంటి క్రైస్తవులుగా వారు అభివృద్ధి చెందగా 7 సంఘాలు, సిరియన్ చర్చెస్, 7 సంఘాలుగా అవి ఏర్పరచబడినవి. ఆ 7 సంఘాలు అప్పుడు కట్టిన కట్టడాలు ఇప్పటికీ ఉన్నవండి. మారు రూపములో తోమా వచ్చి అక్కడ 7 సంఘాలను స్థాపించటానికి ప్రభు కృప చూపించారు. అక్కడ నుండి చెన్నై పురానికి చేరాడండి. చెన్నై పురములో హతసాక్షిగా మరణించాడు. ఇప్పుడు తోమా ఏమంటావు? ఇప్పుడు మరలా అదే మారు రూపాన్ని విడిచి ఒరిజినల్ రూపంలో కనబడి, తోమా నీవు పలికావే ఆ రోజున, నీ చేతుల్లో నా చేతి గాయాల్లో చెయ్యబెట్టి దాన్ని తిప్పి చూస్తేనే తప్ప నమ్మనన్నావే, నా ప్రక్క చెముకలు చేయబెడతానన్నావే, నా కాళ్ళల్లో గాయాల్లో చేయబెడతానన్నావే. నీ ఇష్టం వచ్చినట్టు చెకప్ చేసుకో. స్కాన్ చేస్తావో లేక డిజిటల్ స్కాన్ చేస్తావో, మొబైల్ స్కాన్ చేస్తావో తీసి చెక్ చేసుకోతామా అని చెప్పిన వెంటనే బాదుకున్నాడండి. ఎన్ ఆండవరే, ఎన్ దేవనే, మై లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎన్ యజమానని యేసువే ఎన్ దైవమే, మై లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్ కంప్లీట్లీ. ఐ సరెండర్ మై లైఫ్. నా కొరకుని జీవించనయ్యా, నీ కొరకే జీవిస్తాను, నన్ను క్షమించు ప్రభు. అమ్మా, అయ్యా, ఈ సమర్పణ నీదైతే, ఈ సమర్పణ నీవు చేసుకుంటే నీ జీవితం ఏ విధంగా మార్పు చెంది ఉండునో ఆలోచన చేయగలవా? ఒక నీ కనుబొమ్మల్లో పాస్టర్ ప్రసంగం చేసినట్లుగా తోమా వలె యోహాను సువార్త 20వ అధ్యాయం ఆఖరి వచనములో గుండెలు బాదుకుంటూ క్షమాపణ కోరి పశ్చాత్తాపడి సమర్పించుకున్న సమర్పణ నాదైతే, నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థన జీవితం, నా విశ్వాస జీవితం, నా భక్తి జీవితం ఏ విధంగా ఉందనో అని ఊహించి ఆ కళ నెరవేర్చబడినట్లుగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ, జీసస్ విల్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి అటువంటి సమర్పణకు తీసుకొచ్చునగా ఆయన చెంత చేరు. ప్రభుని మహిమపరచు. దేవుడి మాటలు మీ వెనుకడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్, ఆమేన్.